హాయ్ గాయ్స్! ఇవాళొచ్చేసి నేను ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్స్‌లో పెట్టేసానండి. ఇదొచ్చేసి చికెన్ మంచూరియా అండ్ నేను చికెన్ పకోడీ రెండిటిలిని కూడా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను రెండిటిలిని. సో, రెండిటిలిని కూడా నేను ఒకే టైప్‌లో కలిపేసి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో, దానికోసం ఎలా చేయాలి, ఏంటి అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని మొత్తం వాటర్ అంతా వార్చేసిన తర్వాత క్యూబ్స్ కింద కట్ చేసేసుకొని ఇలా ఇంత సైజ్ క్యూబ్స్ ఉండాలండి. ఈ మాత్రం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఉప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా గరం మసాలా అండ్ కారం వేసేసుకోవాలి సరిపడా. గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో, అది నేనైతే హోమ్ మేడ్ అండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను. ఈ రెండిటిని కూడా నేను వీడియోస్ చేశాను. ఒకసారి మన ఛానల్‌లో ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ ఒక ఎగ్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మ్యారినేట్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. గరం మసాలా అంతా చికెన్‌కి పట్టేసిన తర్వాత కార్న్‌ఫ్లోర్ ఇది. ఒక హాఫ్ కప్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రిస్పీనెస్ కోసం మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, బియ్యపు పిండి. 2 బాగా కలిపేసుకొని పిండంతా కూడాను ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు చికెన్ పీసెస్ అన్నిటిని ఇలా సెపరేట్‌గా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రైలో కూడా మనం 2 టైప్స్‌గా ఫ్రై చేసుకోవచ్చు. ఒకటేంటంటే నార్మల్‌గా మనకి లోపలంతా పీస్ ఉడికిపోయి పైనంతా క్రంచీగా ఉన్నప్పుడు ఒకలాగా తీసేసుకోవచ్చు. సో, నేనిప్పుడైతే అలాగే తీస్తున్నాను పకోడీకి. లేదనుకుంటే ఇంకా బాగా రోస్ట్ లాగా చేసేసుకొని కూడా తీసుకోవచ్చు. సో, అది మీరు ఎలా కావాలనుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఫ్రైయింగ్ అనేది. అండ్ మంచూరియాకైతే మాత్రం నేను డీప్ ఫ్రై కాకుండా నార్మల్‌గా లోపలంతా సాఫ్ట్‌గా ఉండి బయటంతా క్రంచీగా ఉన్నప్పుడు తీసేస్తున్నాను. లేదు పకోడీకైతే కూడా మీకెలా కావాలనుకుంటే మీ టేస్ట్‌ని బట్టి అలాగా తీసేసుకోవాలి మనం ఫ్రై చేసిన తర్వాత చికెన్‌ని. సో, మీకొకసారి ఒక పీస్ తీసి చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రై చేసేటప్పుడు. సో, ఇప్పుడైతే ఇదంతా ఇలాగా మొత్తం అన్నీ కూడాను వెనక్కి తిప్పేసి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చికెన్ పకోడీకి పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు 2 ఆయిల్‌లో ఫ్రై చేసినవి తింటుంటే చాలా టేస్టీగా ఉంటదండి. సో, పర్సనల్‌గా అయితే నాకలా అనిపిస్తది. సో, అందుకని నేను ఇందులోనే ముందే పచ్చిమిర్చి చీల్చుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పేలుతుంది. సో, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు రెండిటిని కూడా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత చికెన్ కూడా ఫ్రై అయిపోయాక మొత్తం అన్నీ తీసేసి జస్ట్ అలా కలిపేసామంటే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్‌కి పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినేటప్పుడు. చూసారా మన చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. నేనిప్పుడు మొత్తం అంతా తీసేస్తున్నాను. ఆయిల్ అంతా వడకట్టేసుకొని ఒక నాప్కిన్‌లో కానీ ఏదోలా వేసామంటే ఎక్సెస్ ఆయిల్ కూడా లాగేస్తుంది అండ్ మనకి బావుంటుంది టేస్ట్. అండ్ చికెన్ కూడా అసలు ఆయిల్ గానీ ఏమీ లాగదు. చాలా బావుంటది టేస్ట్ అయితే. చూడండి మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని మనము టొమాటో సాస్‌తో గానీ, లేకపోతే బార్బిక్యూ సాస్‌తో గానీ, ఏ సాసెస్‌తో అయినా సరే చాలా బావుంటుంది టేస్ట్ అయితే అలా నంచుకొని తింటుంటే. సో, ఇప్పుడు మనమైతే మంచూరియాలోకెళ్ళిపోదాము. నెక్స్ట్ అయితే ఇదే పకోడీని నేను మంచూరియా చేస్తాను. సో, మిగిలిన పకోడీ అంతా కూడాను నేను మంచూరియా కింద ఎలా చేయాలో చూపిస్తాను. నేను మంచూరియా కోసం చికెన్ మళ్ళీ ఆయిల్‌లో ఫ్రై చేసేస్తున్నానండి. ఇలా ఫ్రై తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ అంతా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ తరిగిన వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత తరిగినటువంటి అల్లం కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత సాసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ తర్వాత టొమాటో కెచప్ వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్. మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్, ఉప్పు రుచికి తగినట్టుగా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నీ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని హాఫ్ కప్ వాటర్‌లో కలిపేసుకొని ఆ వాటర్ అంతా కూడాను మనం ఇందులో పోసేసుకోవాలి సాస్‌లో. ఇలా పోసేసుకొని కొంచెం హై ఫ్లేమ్‌లో కాసేపు ఉడకనివ్వాలండి.
2 మినిట్స్‌కి మనకి వాటర్ అంతా కూడా గ్రేవీలాగా చిక్కబడుతుందండి. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంటుంది కదా! మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా చికెన్ అంతా కూడాను మనకి వాటర్ అబ్జార్బ్ చేసుకునేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలండి. అండ్ ఇంకొకటేంటంటే, మనం ఈ చికెన్ వేయడానికంటే ముందే మనం ఒకసారి గ్రేవీని చెక్ చేయాలి. మనకి ఉప్పు, కారం అంతా సాసెస్ అన్నీ సరిపోయాయో లేదో. సో, అలా చెక్ చేసుకున్న తర్వాత చికెన్ వేసుకుంటే మనకి చికెన్ అంతా కూడా ఆ గ్రేవీ అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ అయితే బావుంటుంది. సో, ఇలా మొత్తం గ్రేవీ అంతా చికెన్ పీసెస్ అబ్జార్బ్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంక మనం దింపేయడమే. సో, ఇప్పుడైతే నేను ప్లేటింగ్ చేసేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. మీకు కావాలనుకుంటే కొంచెం క్యాప్సికమ్ లేదంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, చూసారు కదా! ఎంత బావుందో. ఇలా పైపైన మనం మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర ఎక్స్‌ట్రా జల్లేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్ వేసేసుకొని తింటే ఉంటదండి. ఆహా! ఎక్సలెంట్ ఉంటది. నచ్చిందా మీకు వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.